హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు నేను ఒక పాతకాలపు వంట చూపిస్తున్నాను. పూర్వకాలం వాడేవాళ్ళం ఇది. అది ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఇష్టమైన వాళ్ళు తింటూ ఉంటారండి. నేను ఏం చేశానంటే అండి, అప్పడాల పిండి తయారు చేస్తున్నాను. అప్పడాలు తయారు చేసుకునేటప్పుడు ఈ అప్పడాల ముద్ద వేసుకుని అన్నం తింటూ ఉండేవాళ్ళం అండి. అన్నంలో కలుపుకొని తినేవాళ్ళం. ఈ అప్పడాల పిండి తయారు చేసి చూపిస్తాను. అప్పడాల పిండికి ఏంటంటే అండి, చాయ్ మినప్పప్పు కానీ చాయ్ గుళ్ళు కానీ ఏదైనా సరే శుభ్రంగా ఎండలో పెట్టండి ఓ రోజు అంతాను. సాయంత్రం ఎక్కువ అనుకోండి మిల్లు ఆడించుకోవచ్చు, తక్కువ అయితే మనం మిక్సీలో వేసుకోవచ్చు. నేను తక్కువే, ఇగోండి ఈ బాక్స్ తోటి ఈ కప్పుతో కప్పుడు ఆడుతున్నాను నేను. మిక్సీ మినపగుళ్ళు, ఈ కప్పుడు మినపగుళ్ళు ఆడుతున్నానండి. ఈ గుళ్ళు తీసుకుని ఎండబెట్టానండి శుభ్రంగాను సాయంత్రం వరకు. సాయంత్రం మిక్సీలో వేసి ఆడుతున్నానండి ఈ గుళ్ళు. ఈ అప్పడాల పిండి నూనె వేసుకుని అన్నంలో అద్దుకు తింటే చాలా బాగుంటుందండి. పూర్వం అలాగే తినేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి తెలియకపోవచ్చండి. ఈ పిండే మనం అప్పడాలు ఉతుకుని ఎండబెట్టుకునే వాళ్ళం. అందుకని చూపిస్తున్నాను ఒకసారి ఎలా ప్రాసెస్ అంతా చూపిస్తాను రండి. ఇవి మిక్సీలో వేసాను కదండి, ఇవి ఒకసారి మెత్తగా ఆడేసుకోవాలండి. ఆడి బరగ్గా ఉంటే ఒకసారి జల్లించుకుంటే మెత్తగా అవుతుందండి గుండ. ఈ అప్పడాల పిండిలోకండి ఇంగు వేస్తే మంచి సువాసనగా ఉంటుంది. కొంచెం ఇంగు వేసి ఇంగువ నానడానికండి లేక కొంచెం నీళ్ళు పోసి ఒక కప్పులో నానబెట్టాలి. ఇదంతా కరిగిపోతుంది కాసేపటికి. కరిగిపోయిన తర్వాత ఈ ఇంగు నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట పిండి. ఇంగు నీళ్ళు పోసి పిండి కలుపుకుంటే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు నాననిద్దాం. నానిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఇగోండి ఈ మినపగుళ్ళు మిక్సీ ఆడేసాను. ఇదిగోండి మెత్తగా పిండి అయిపోయింది. చక్కగా మెత్తగా పిండి అయిపోయింది శుభ్రంగా. ఈ పిండి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తానండి, చూద్దాం. ఇదిగోండి ఎగ్గు నానబెట్టాను కదా, ఇదిగోండి కరిగిపోతుంది చూసారా. ఇంకో ఇలా కరిగిపోతుంది. ఈ ఇంగు నీళ్ళు పోసి కలుపుకుంటే అప్పడాల పిండి మంచి సువాసనగా ఉంటుంది అనమాట అండి. ఇంగు నూనె అది వెయ్యి, ఇందులో ఇంగు నీళ్ళే పొయ్యాలి. నేను మిక్సీ ఆడాను కదండి పిండి. ఇవన్నీ పిండి ఇలా డిష్లోకి తీసాను. దీనికి మనం తినగలిగిన కారం వేసుకోవాలి ముందు. ఉట్టు పొడి కారం అండి ఇది, 3 మ్యాంగోస్ కారం. 3 మ్యాంగోస్ కారము పెద్ద కారం ఉండదండి, కమ్మగా బాగుంటుంది. మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చండి. కారానికి లెక్కలేదు. కొంచెం తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం అన్నంలోకి ఆదరవుగా బాగుంటుందంటే మరి కాస్త కారం వేసుకున్నా ఏం పర్వాలేదండి. దానికి మనం అన్నంలో కలుపుకుని తింటాం కదా, మరి అన్నంలో అద్దుకు తింటాం కాబట్టి కొంచెం కారం ఉన్నా సరిపోతుంది దానికి. నేను ఆ కారం వేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఈ బుల్లి స్పూన్ తోటి ఉప్పు వేస్తున్నాను. సరిపోతుందండి. మనం ఏమైనా చాలా పోతే కొంచెం కలుపుకుంటారు, చూసి కలుపుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ కష్టం కదండి, అందుకని అది వేస్తున్నాం ఉప్పు. దీంట్లోకి మెత్తన్ సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత మనం ఇంగు నీళ్ళు నానబెట్టాం కదా, ఇంగు వేసి ఈ నీళ్ళు పోసి కలుపుకుందాం. అంతా ఒకసారి పిండికి సమానంగా పట్టేలాగా మిక్సీ మరో కాస్త ఎక్కువసేపు ఆడుకుంటే అండి మెత్తగా అయిపోతుంది, తినడానికి బరక లేకుండా. ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట అండి చక్కగా. మనం ఎక్కువ పిండి ఆడించుకుంటున్నాం అనుకోండి, 1 కిలో చాయ్ మినపప్పు కానీ చాయ్ మినపగుళ్ళు కానీ మిల్లు అయితే చాలా మెత్తగా వచ్చేస్తుంది. తక్కువ చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చండి. మనం 2 రోజుల పాటు సరదాగా ఎప్పుడైనా కూర లేకపోయినా నంచుకుని తినచ్చు, అదే తినాలనిపించినప్పుడైనా తినచ్చు. ఇలాగ ఉప్పు కారం అంతా పిండిలో కలిపేసుకోండి. ఇప్పుడు ఇంగు నీళ్ళు కొద్దిగానే కదండి నానబెట్టుకున్నాం, ఇంగు నీళ్ళు పడతాయి ఇవి. ఇంగు నానబెట్టిన నీళ్ళు, ఈ నీళ్ళు పోసేసుకోవడం ఇందులో.
మంచి ఇంగు వాసన ఇస్తూ బాగుంటుంది అనమాట అండి అప్పడాల పిండి. ఇది పూర్వకాలం వంటకం అండి, పూర్వకాలం తినేవాళ్ళం. ఈ కాలం పిల్లలకైతే అప్పడాల పిండి అన్నంలో నంచుకొని తినవేంటి అని అనుకుంటారు వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కూడా తెలుస్తుందనే ఈ టేస్ట్ చూపిస్తున్నానండి నేను. దీంట్లో ఈ మాట మామూలు నీళ్ళు పోసేసుకోవచ్చండి. కొంచెం కొంచెం మామూలు నీళ్ళు పోసుకుని, ఉట్టి నీళ్ళు ఇవ్వండి, మామూలు నీళ్ళే, చన్నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇంకా కొంచెం నీళ్ళు పడతాయండి. కొంచెం చూసి పోసుకోవాలంటే ఈ ముద్ద మనకి గట్టిగా ఉండాలి కదండి. అప్పడాలు ఒత్తుకుని ఇలాగే ముద్ద గట్టిగా ఉండాలి. మరి ఎక్కువ పోసుకున్నా బాగోదండి. ఎర్రకారం వేసాం కదండి, మరి ఎర్రగా కనిపిస్తుంది. కొంచెం నీళ్ళు ఇంకొక చుక్క పడుతుందండి ఇందులో. కొంచెం కొంచెం పోసుకుంటూనే కలుపుకోవాలి. చూసారా, చుక్క అంతే. ఓకే, నాకు సరిపోతుంది. మెత్తగా కలిపాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇలా కలుపుకున్నాక ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకోవాలి. నేను వేసిన సాల్ట్ సరిపోలేదండి. ఈ టైంలో కొంచెం తక్కువైంది నేను చూస్తే. అందుకని ఇలాంటప్పుడే కాస్త మెత్తని సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇది కరిగిపోతున్నప్పుడు ఉప్పు తక్కువైపోయింది అంటే అన్నంలోకి మరి సరిపోవాలి కదండి, కొంచెం తక్కువగా ఉంది. దీంట్లో ఈ మాట ఏం చేయాలంటే అండి, మనం నూనె, ఇది వేరుశనగ నూనె అండి, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకుంటే మెత్తగా మృదువుగా చక్కగా మనం కలుపుకోవడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఉట్టి నూనె అండి ఇది. ఇంగు నీళ్ళు పోసాం కదా, ఉట్టి నూనె. ఇది పోసి మెత్తగా కలుపుకోవాలి. ఈసారి ఇదిగోండి అప్పడాల పిండి ముద్ద తయారు చేసాను. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇంగు నీళ్ళు పోసి తర్వాత కొంచెం మామూలు నీళ్ళు కూడా పోసి ఇంగు నీళ్ళు, ఉప్పు, కారం అంతే అండి. ఇందులో వేసి ఇంకేమీ లేవని పదార్థాలు అంతే వేసి మనకి కొంచెం కలుపుకోవడం మృదువుగా ఉండేలాగా ఇలాగా నూనె వేసుకుని కలుపుకోవాలన్నమాట అండి. నీళ్ళు పోసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి కలిపాక మళ్ళీ ఇలాగా నూనె వేసి కలుపుకోవాలి. పచ్చి నూనె అండి, పుట్టి పచ్చి నూనె. నేను వేరుశనగ నూనె వేసి కలిపాను. మనం అన్నం తినేటప్పుడు ఒక్క 10 నిమిషాలు ఉంటే అందంగా నాని ఉంటుందండి. మనం సాయంత్రం కలిపి ఉంచుకున్నాం అనుకుని రాత్రి అన్నంలో తినచ్చు. గొండెలు కాస్త ఇలా గోళీలాగా ముద్దలు చేసుకుని మనం వేడివేడి అన్నంలో చక్కగా గాను నూనె వేసి అన్నం అంతా కలిపేసుకుని ఈ ముద్ద అందులో పెట్టుకుని చక్కగా అన్నంతో పాటు ఇలా తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. అన్నంలో ఇలా కాస్త చిన్న చిన్న ముద్దలు చేసుకుని అన్నంలో పెట్టుకుని నూనె అన్నం కదా, గాను నూనె అన్నం వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని చక్కగా ముద్ద ఇలా తీసుకుని అన్నంలో అద్దుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకు తగినంత, మనకి ఎంత ఇష్టమైతే అంత కారం వేసుకోవచ్చండి, చేసుకోవచ్చు. 3 మ్యాంగోస్ కారం వేసాను. కారం ఉండదండి, చక్కగా బాగుంటుంది, రుచిగా కమ్మగా ఉంటుంది. ఇదనమాట నీ వేళ నేను తయారు చేసింది. పాతకాలం వంట. పాతకాలం చేసుకుని తినేవారు. అప్పడాలు ఉత్తినప్పుడు ఈ పిండి అన్నంలో వేసుకుని తినేవారు. అప్పడాలు ఉత్తుకునేవారు, ఇంట్లో తయారు చేసుకునేవారు. ఈ పిండి అండి అప్పడాలు చేసుకునేది. ఇప్పుడు అంత తీరికలు ఓపికలు లేవు కదండి. అప్పుడు తినేవాళ్ళం కాబట్టి మాకు అప్పుడప్పుడు ఈ టేస్ట్లు మేము రుచి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇదండి అప్పడాల పిండి. బాగుందండి, నచ్చిందా మీకును? మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో చేసేసుకోవచ్చు, మిక్సీలో కొద్దిగా అయితే ఇంట్లో చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మళ్ళీ ఎక్కువ చేసుకుందరు. కానీ ఇది ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకునండి, గట్టిగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వారం 10 రోజులు కావాల్సినంత కాస్త మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కాస్త ముద్ద తీసుకుని మన అన్నంలో కలుపుకొని తినచ్చు. మిగతా దాచుకోవచ్చు. వారం 10 రోజులు ఉంటుందండి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇలా ఉంటుందండి. పైన కాదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి చక్కగా. మనకు అంతా ఒక రోజు మనకు వాడకం అవ్వదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల పైనే ఉంటుంది. ఇది ఏమీ పాడే వస్తువు ఏమీ లేదండి ఇందులో. ఈ అప్పడాల పిండి అండి మా శ్రేయోభిలాషులు
సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు తయారు చేశానండి నేను. వారు చూపించమన్నారు అప్పడాల పిండి ఎలా చేయాలో, అందుకని తయారు చేశానండి. మీకు చూపిద్దాం, అందరికీ చూపిద్దామని చేశాను. మీకు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. అప్పడాల పిండి ఇంగు నూనె వాసన ఇస్తూను మంచి గుమగుమలాడుతూ ఉందండి. ఇంకా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.